హాయ్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు చూస్తుంది పాకిస్తాన్ రైల్వే ట్రైన్ క్యాబ్ మార్నింగ్లో. ఇది ML2 మా వయా ఫైసలాబాద్ ఫ్రమ్ కరాచీ టు లాహోర్. సో హోమ్ సిగ్నల్ డౌన్ ఉంది అండ్ ఇది ఒక స్మాల్ స్టేషన్ అనమాట. స్టేషన్ ట్రైన్ క్రాస్ చేస్తుంది అండ్ స్టార్టర్ సిగ్నల్ కూడా డౌన్ ఉంది అండ్ క్రాస్ ద రైల్వే గేట్. అయితే ఇది కంప్లీట్గా స్ట్రైట్ లేనే. ML2లో మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ 50-60 km ఉంటుందన్నమాట. కానీ నేనేంటంటే ఈ వీడియోని 2x స్పీడ్లో నేను ప్రజెంట్ చేస్తున్నా, అందుకే ఈ స్పీడ్ మీకు కనబడుతుంది. నెక్స్ట్, పాకిస్తాన్లో రైల్వే గేట్స్ అనేవి మన ఇండియాలో కాకుండా డోర్ లాగా ఓపెన్ క్లోజ్ ఉంటాయి అన్నమాట. ఇండియాలో నార్మల్గా పైకి కిందకి ఉంటుంది, కానీ పాకిస్తాన్లో మాత్రం ఆ సిస్టమ్ వేరే ఉంటుంది. డోర్లో క్లోజింగ్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఉంటుంది. చూడండి, సిగ్నల్ డౌన్ ఫర్ త్రూ పాస్. తర్వాత పాకిస్తాన్ రైల్వేలో స్లీపర్ అనేసి అంటే ట్రాక్ స్లిప్స్ అనేవి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఇండియాలాగా ఉండవు. కంప్లీట్గా రెండు చివర్ల 2 సిమెంట్ కాంక్రీట్ దెమ్ములా ఉంటుంది అనమాట. వాటి మధ్యన ఒక రాడ్ని వాళ్ళు ఫిక్స్ చేస్తారు అటాచ్గా. అంటే స్లీపర్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. కంప్లీట్గా స్లీపర్ వేయడానికి అయిన ఖర్చు కంటే 50% తక్కువగానే స్లీపర్స్ తయారవుతాయి. అయితే వీటి యొక్క కెపాసిటీ ఫుల్ లెంగ్త్ స్లీపర్ కెపాసిటీ అనేది ఉండదు. ఇక్కడ చూడండి, డబల్ వింగ్ సిగ్నల్లో అప్పర్ వింగ్ డౌన్ ఉందన్నమాట. అంటే నెక్స్ట్ సిగ్నల్ అనేది మనకి అది స్ట్రైట్ అయ్యి ఉండొచ్చు, చూద్దాం. అయితే ఈ స్లీపర్స్ అనేది చాలా తక్కువ కాస్ట్ పడతాయి, కానీ ఫుల్ లెంగ్త్ స్లీపర్ కంటే ఈ స్లీపర్స్ ఉంది కెపాసిటీ చాలా తక్కువ. నెక్స్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ కూడా తగ్గిపోతుంది. ఫుల్ లెంగ్త్ స్లీపర్లో మీకు ట్రైన్ యొక్క స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట నార్మల్గా. అండ్ ట్రైన్ జస్ట్ ఫ్లైఓవర్ని క్రాస్ చేస్తుంది. చూడండి, ఎర్లీ మార్నింగ్ సేమ్ మన ఇండియాలాగే ఉందన్నమాట. ఇండియన్ కల్చర్ అనేది మన పాకిస్తాన్ కల్చర్కి ఇంచుమించుగా సమానంగా ఉంటాయి. వాళ్ళ కల్చర్ మన కల్చర్ ఒకేలాగా ఉంటాయి అన్నమాట. చూడండి, కంప్లీట్గా స్ట్రైట్ లైనే, ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా బాగుంది, చూడడానికి బాగుంది. అయితే ఇక్కడ స్పీడ్ చాలా తక్కువ ఉంది చూడండి. నెక్స్ట్ సిగ్నల్ డౌన్ ఇంత లాస్ట్ సిగ్నల్ అనేది మీ అప్పర్ వింగ్ డౌన్ ఉంది కదా, ఈ సిగ్నల్ అనేది స్ట్రైట్గా ఉండాలి, కానీ ఇది కూడా డౌన్గా ఉంది అనమాట. యాక్చువల్గా మన సింగిల్ ఎల్లో ఉంటే నెక్స్ట్ అది మనకి సింగిల్ ఎల్లో ఉండొచ్చు, రెడ్ ఉండొచ్చు, చెప్పలేం. ఈ విధంగా డ్రైవర్కి కాషన్ అనమాట. సింగిల్ వింగ్ డౌన్లో ఉందంటే నెక్స్ట్ మనకి అది రెడ్ కాషన్ ఉండొచ్చు. కాబట్టి ట్రైన్ యొక్క స్పీడ్ని వాళ్ళు తగ్గిస్తారనమాట, తగ్గించాలి రూల్ ప్రకారం. చూడండి, నెక్స్ట్ గేట్ క్రాస్ అవుతుంది ట్రైన్. కంప్లీట్గా స్ట్రైట్ లైన్, కంప్లీట్గా కూడా స్ట్రైట్ లైన్. నెక్స్ట్ ట్రాక్ ఇరువైపులు చూడండి, ఇల్లు హౌస్ చాలా దగ్గరగా ఉన్న. నెక్స్ట్ ట్రాక్కి అటువైపు చెత్త కూడా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ విజిల్ బోర్డ్ చూసారా, విజిల్ ఎలాగ ఉందో, విజిల్ అన్ని ఒక వైట్ కలర్ బోర్డు మీద బ్లాక్ కలర్ లెక్క ఉంది. WN అయితే ఇండియాలో అయితే అలా ఉండదు. నెక్స్ట్ ఈ బోర్డు మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ మనకి ఒక గేట్ ఉంటుంది అని ఇండికేషన్ అనమాట. చూడండి, గేట్ ఉంది కదా, ఆ విధంగా బోర్డ్స్ నెక్స్ట్ గేట్ ఇండికేషన్ అనమాట. నెక్స్ట్ రైట్ కర్వ్, లైట్ రైట్ కర్వ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డబల్ వింగ్ సిగ్నల్ అప్పర్ వింగ్ డౌన్లో ఉంది. నెక్స్ట్ అనేది మనకి సిగ్నల్ అనేది స్ట్రైట్ ఉండొచ్చు, దట్ ఈస్ ఇండికేషన్ అనమాట. నెక్స్ట్ మనకి ఇది ఫైసలాబాద్ రైల్వే స్టేషన్ వస్తుంది. నెక్స్ట్ అప్రోచింగ్ స్టేషన్ ఫైసలాబాద్ రైల్వే స్టేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ఫైసలాబాద్ రైల్వే స్టేషన్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇంటర్నేషనల్ లెవెల్స్ ఉన్నటువంటి కంట్రీస్లో, డిఫరెంట్ కంట్రీస్లో సిస్టమ్ ఎలా ఉంటుంది, రైల్వే సిస్టమ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.